హాయ్ ఫ్రెండ్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయి. దాత్రి, కేదార్ ఇద్దరు కూడా మొత్తం సెక్యూరిటీతో ఒక చోటికి వచ్చి అక్కడికి వెళ్తూ ఉన్న వెహికల్స్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే కేదార్ నిరాశగా ఉన్న దాత్రి దగ్గరికి వచ్చి, దాత్రి, మనం చాలాసేపటి నుంచి అన్ని వెహికల్స్ని చెక్ చేస్తున్నాం, కానీ ఏ మాలు కూడా మనకు దొరకటం లేదు. అసలు ఏమై ఉంటుంది దాత్రి? అసలు మాల్ దొరుకుతుందా లేదా అని కేదార్ చెబుతూ అడుగుతూ ఉంటాడు. కేదార్, ఖచ్చితంగా మనకి ఆ మాల్ దొరుకుతుంది, ఖచ్చితంగా వాడు ఇటువైపే వస్తాడు అని అనిపిస్తోంది. ఎందుకంటే వాడికి మనం ఇక్కడ వెతుకుతున్న సంగతి తెలియదు కదా, కాబట్టి తెలియక వాడు ఇటువైపే వచ్చి మనకు దొరికిపోవచ్చు. మనం ఇంకాసేపటి వెయిట్ చేద్దాం, చెక్ చేద్దాం అని దాత్రి చెబుతూ ఉంటుంది. అప్పుడే ఒక ఆటో వస్తూ ఉండటంతో ఆ ఆటోని ఆపి మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటాడు. ఆటో డ్రైవ్ చేస్తున్న అతన్ని దిగి వచ్చి, మరి మేడం, ఇదంతా కూడా చికెన్ వేస్ట్ మేడం, చేపల చెరువులో వేయడానికి వెళ్తున్నాను మేడం అని చూపిస్తూ ఉంటాడు. ఓ అలాగా, అయితే వెళ్ళండి వెళ్ళండి అని ఆ ఆటో అతన్ని పంపించేస్తూ ఉంటారు. అయితే ఆ ఆటో ఒక 4 అడుగులు ముందుకు వెళ్ళగానే కేదార్, ఆ ఆటోని ఆపండి ఆపండి అని దాత్రి చెబుతూ ఉంటుంది. ఏమైంది దాత్రి అని కేదార్ అంటాడు. నిజంగా వాళ్ళు తీసుకువెళ్తున్నది చికెన్ వేస్టేజే అయితే వాడు ఆటో దిగొచ్చి మరీ చెప్పనవసరం లేదు కదా. మనం అడగక ముందే వాడు ఆటో దిగి వచ్చి చెప్పాడు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా మాల్ అందులోనే ఉండి ఉంటుంది. ఆ చికెన్ కిందనే మనం వెతుకుతున్నది దొరకవచ్చు అని. ఆపండి కేదార్ అని దాత్రి చెబుతూ ఉంటుంది. దాంతో ఏ ఆగరా ఆగు అని మళ్ళీ ఆటోని ఆపేస్తూ ఉంటారు. దానిపై ఉన్న ఆ పట్టని తీసేయ చాలా దుమ్ము ఉంటుంది. అది తీసేయగానే దాత్రి, కేదార్ కళ్ళల్లో పడుతూ ఉంటుంది. తర్వాత మొత్తం దానిని చెక్ చేస్తున్నట్లు మనకు చూపిస్తూ ఉంటారు. ఆల్రెడీ మీనర్ ప్లాన్ ప్రకారం ఆ చికెన్ వేస్టేజ్ కిందనే మాల్ని పెట్టి పంపించినట్లు మనకు కొంచెం కొంచెం చూపిస్తూ ఉంటారు.